హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. పొద్దున్నే కిచెన్లో లంచ్ కట్టడానికి మన ఆడవాళ్ళు పడే హడావుడి అంతా ఇంత కాదు. అయితే ఈ టమాటా ఇన్స్టెంట్ ప్రీమిక్స్ అనేది ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 20 రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో వేసేసి ఎంచక్కా కలిపేసేసి ఇంకా లంచ్ కట్టడమే తరువాయి. కూర ఏమీ చేయబుద్ధి కాకపోయినా లేదా ఇంట్లో చద్దడం ఎక్కువ ఉన్నా కూడా ఈ ప్రీమిక్స్ని వేసేసి కలిపామంటే నిమిషాల్లో టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా ప్రీమిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసమైతే ముందుగా ఒక అర కేజీ వరకు పండు టమాటాలను తీసుకున్నాను. ఎప్పుడైనా టమాటా రైస్కి పండు టమాటాలే బాగుంటాయండి. అలాగే ఒక 7 వరకు పండు మిరపకాయలు తీసుకున్నాను. మీరు వీటి ప్లేస్లో పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు, ఏవైనా కూడా బాగానే ఉంటాయండి. అలాగే మీడియం సైజుగా 2 ఉల్లిపాయల్ని తీసుకున్నాను. ఈ టమాటా రైస్లో ఏ మసాలాలు వేయమండి, ఇంతే ఇంగ్రీడియంట్స్ సింపుల్గా. ముందైతే ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని దాంట్లో వేసేసి రెడీ చేసుకున్న టమాటాలు అలాగే పండు మిరపకాయలు దీనిలో వేయండి. ఆనియన్ ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేయటం వల్ల ఉల్లిపాయ తరుక్కునేటప్పుడు మనకి కోరు రాకుండా ఉంటుందండి, కళ్ళల్లో నీళ్లు కూడా రావు. టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా 10 నిమిషాలు ఇలా వదిలేస్తే టమాటాలకి పచ్చిమిర్చికి ఏమన్నా కెమికల్ ఉంటే పోతుందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన టమాటాలని రఫ్గా క్యూబ్స్గా చాప్ చేసేసుకోండి. ఇవి ఒకే షేప్లో ఉండాలని లేదండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని కట్ చేసుకున్న టమాటాలని దానిలో వేయండి. అలాగే ఉల్లిపాయలు కూడా రఫ్గా క్యూబ్స్గా చాప్ చేసుకోవడమే. ఇంకా ఈ ఉల్లిపాయలని కూడా అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. దీనిలో అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయొద్దండి, ఈ టమాటా రైస్ టేస్ట్ అనేది బాగుండదు. అలాగే పండు మిరపకాయల్ని ఇలాగ కట్ చేసేసుకొని వాటిని కూడా దీంట్లో వేసేసేయండి. పండు మిరపకాయ వేయడం వల్ల ఈ టమాటా పేస్ట్ అనేది మరింత ఎర్రగా కనపడుతుందని నేను ఇవి వాడాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసేయండి. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే మీరు అవే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోవడమేనండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి, వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. టమాటాలో ఉండే వాటర్తోనే ఇది చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకోండి, అది కూడా నాన్ స్టిక్ అయితే బెటరు. దీంట్లో ఒక 2 గరిటెళ్ళ వరకు నూనెని వేయండి. టమాటా పేస్ట్ అనేది నిల్వ ఉండాలి కాబట్టి నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని ఈ నూనెలో వేసేసేయండి. చూడటానికి భలే కలర్ఫుల్గా ఉంది కదండి. ఒకసారి అయితే దీన్ని ఉడుకు పట్టనివ్వండి. గెరిటతో నూనెలో ఈ టమాటా పేస్ట్ అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూస్తే ఇది ఉడకడం బాగా స్టార్ట్ అయింది. అలాగే బబుల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా గెరిటతో మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, టమాటా పేస్ట్ అనేది కొంచెంగా దగ్గర పడింది. ఇప్పుడు ఈ నీరంతా కూడా చక్కగా ఇంకిపోయి ఈ టమాటా పేస్ట్ అంతా కూడా డ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మళ్ళీ మూతను పెట్టేసేసి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో గెరిటతో మిక్స్ చేసుకుంటూ ఇంకొక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత మనకి బాండి నుంచి టమాటా పేస్ట్ అనేది సపరేట్ అవుతుంది. అలాగే కొంచెం అడుగు పట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఇలా రెడీ అయితే ఇంక ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. నేను మీకు ఈ టమాటా పేస్ట్తో అన్నాన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ముందైతే ఆరపెట్టుకున్న అన్నంలో టమాటా పేస్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఇంకా అన్నాన్ని చక్కగా కలిపేసుకోవడమేనండి. ఈ టమాటా పేస్ట్ని చల్లారపెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే 20 ఏళ్ల నుంచి ఇదే ప్రాసెస్లో టమాటా రైస్ని ప్రిపేర్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ టమాటా రైస్ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో. ఏ మసాలాలు వేయకపోయినా ఇది సూపర్గా ఉంటుందండి. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.